హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విసి. ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ కోపంగా ఉంటేనంట కాలేయం దెబ్బతింటదంట. ఎప్పుడు బాధలో దుఃఖంతో ఉంటేనంట ఊపిరితిత్తులు దెబ్బతింటాయంట. ఎప్పుడు ఆందోళనతో ఉంటే మన కడుపు దెబ్బతింటదంట, జీర్ణక్రియ ఇవన్నీ కూడా. ఇక ఎప్పుడు భయంతో ఉండే వాళ్ళకి కిడ్నీలు దెబ్బతింటాయంట. ఇక ఎప్పుడు ఒత్తిడితో ఉంటారే వాళ్ళకి గుండెతో పాటు మెదడు కూడా దెబ్బతింటుందంట. మరి ఇవన్నీ బలంగా ఉండాలంటే ఏం చేయాలి? వీటికి ఆపోజిట్ పెంచుకోవాలి. వీటికి వ్యతిరేకమైన ఏంటి? ప్రేమ, జాలి, దయ, కరుణ, ధైర్యంగా ఉండటం, ఆత్మవిశ్వాసంతో ఉండటం. అందుకే మన పూర్వీకులు ఎప్పుడూ చెప్పారు కదా, మంచిగా ఉండండి, ప్రేమతో ఉండండి, జాలితో ఉండండి, సహాయం చేయండి, ఇతరులకు మేలు చేసే ఆలోచనలతో ఉండండి, పరోపకారార్థం ఇదం శరీరం, సర్వే జన సుఖినో భవంతు, ఇలాంటి మంత్రాలను మనకి ఇచ్చారు కదా. అదే దీనికి కారణం. ఇప్పుడు లేటెస్ట్గా హార్మోన్స్ కూడా హ్యాపీ హార్మోన్స్ అని, స్ట్రెస్ హార్మోన్స్ అని డివైడ్ చేశారు కదా. కాబట్టి మంచి గుణాలను పెంచుకుందాం. మనకి ప్రమాదకరంగా మారే ఆ దుర్గుణాలకి బై బై చెప్పేద్దాం. ధన్యవాదాలు.